నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త. నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కొరడా జరుపుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న యువకులను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి 50,000 నగదు, 5 సెల్ ఫోన్లతో పాటు 4గురిని అరెస్టు చేశారు. అటు ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై పోలీసులు పట్టుకొని ఒకే ఏకకాలంలో దాడులు నిర్వహించడం వల్ల 8 మందిని అరెస్టు చేశారు. మరో 8 మంది కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని మీడియా సమావేశం పెట్టి జిల్లా కమిషనర్ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజ్ ఆవరణంలో విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయి. మ్యాన్ పవర్ అనే కన్సల్టెన్సీ 45 ఉద్యోగాలను అర్హులను కాదని అనర్హులకు కట్టుబెట్టారని, డబ్బులు తీసుకొని ఉద్యోగాల నియామకం జరిగిందని, మ్యాన్ పవర్ అనే కన్సల్టెన్సీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయి. విద్యార్థి సంఘాలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మ్యాన్ పవర్ అనే కన్సల్టెన్సీ పైన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నేతలు. కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన వార్త. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సమీపంలో గల టేక్రియాల్ బైపాస్ వద్ద NH-44లో దారి దోపిడీ జరిగింది. కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు హైవే పక్కన సేద తీరుతున్న తరుణంలో కారు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులకు కత్తులతో బెదిరించడం జరిగింది. బెదిరించిన దుండగులు ప్రయాణికుల నుండి కొంత మేరకు నగదు, ఓ ల్యాప్టాప్ ను ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించినటువంటి బాధితులు పోలీసులు రంగప్రవేశం చేసి బాధితుల కోసం గాలిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి పరిశీలించి 3 బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.